Hello viewers, in this video I am going to explain would have been. Would have been అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాం అనేది మనం తెలుసుకుందాం. would have been జనరల్గా దాని తెలుగు మీరు ఫస్ట్ తెలుసుకోండి. దీన్ని would have been అంటే మూడు సందర్భాల్లో ఉపయోగిస్తాం. అంటే అయి ఉండేది అని చెప్పి కానివ్వండి, అవుతూ ఉండాలి అంటే జరుగుతూ ఉండాలి, తర్వాత ఉండేది జరిగి ఉండేది, అట్లా మూడు సందర్భాల్లో అంటే V3లో అట్లా ఉపయోగించే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూద్దాం. వీటికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. అట్లాగే షుడ్ హ్యావ్ బీన్ సంబంధించి కూడా కొంచెం అంతకుముందు లెసన్లో వచ్చింది, మనం చెప్పాము. దాని లింకు ఈ కింద ఇస్తున్నాము, చూడండి. అది ఎందుకంటే రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా స్టడీ చేసే అవకాశం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నేను డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యానని చెప్పి. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్ బట్ నౌ ఐ బికేమ్ ఎన్ యాక్టర్, అట్లా అనమాట. అంటే నేను డాక్టర్ అయ్యేదాన్ని, ఇది అవ్వకుండా ఉంటే అనే సందర్భంలో అట్లా ఉపయోగించే అవకాశం ఉంటుంది. తర్వాత ఐ వుడ్ హ్యావ్ బీన్ యువర్ గ్రేట్ ఫ్యాన్ అంటే నేను మీ గొప్ప అభిమానిని అయి ఉండేది, అంటే అభిమానిని, మీ గొప్ప అభిమాని అని చెప్పి అర్థం అనమాట. అంటే ఇంకొక సందర్భం చూద్దాం. హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ అవర్ ఎగో అంటే ఏంటంటే అతడు గంట క్రితం ఇక్కడే ఉండేవాడు ఇప్పుడు లేడనమాట. ఈ వుడ్ హ్యావ్ బీన్ హియర్ వన్ అవర్ ఎన్ అవర్ ఎగో అట్లా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక గంట క్రితం ఇక్కడే ఉండేవాడు అనే సందర్భంలో అట్లా మనం వాడతాము. తర్వాత ఇంకోటి తీసుకుందాం. దే వుడ్ హ్యావ్ బీన్ గివెన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ వారు ఆమెకు ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి ఉండేవాళ్ళు, అంటే గ్లాసు నీళ్లు ఇచ్చేవాళ్ళు అని అర్థం అనమాట. ఇకపోతే షుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ ఉపయోగించి మనం మాట్లాడాలా చెప్పాలా అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సింపుల్గా కూడా మనకు తెలిస్తే ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు అనమాట.